హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోంచి ఎక్సర్సైజ్ 1.1లో ఈ ఇచ్చిన నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి అంటే ముందు మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ తెలిసి ఉండాలి. అంటే 2 యొక్క డివిజిబిలిటీ 3, 5, 7, 11, 13, 17, 19, 23 వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ మనకి తెలిసి ఉండాలి. డివిజిబిలిటీ రూల్స్ తెలియకుండా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం చాలా కష్టం. ఎందుకనంటే ఏ నెంబర్తో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ చేయాలనేది కూడా మనకి ఒక ఐడియా ఉండాలి. సో ఈ సమ్స్ చెప్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఏ డివిజిబిలిటీ అవసరం అవుతుందో మీకు ఆ డివిజిబిలిటీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు కూడా సెపరేట్గా డివిజిబిలిటీ రూల్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అవి గుర్తుండాలి అంటే మనకి ఎంతో ప్రాక్టీస్ అవసరం. డివిజిబిలిటీ రూల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్సే ఎగ్జామ్స్కి వచ్చేస్తాయి అని మీరు భావించుకుంటే ఓకే, ఇవి నేను నేర్చేసుకుంటాను సార్, నెంబర్స్ గుర్తుపెట్టేసుకుంటానంటే అది వేరే విషయం. ఆడు ఏదైనా వేరే నెంబర్ ఇచ్చినా కూడా మనం చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద ఐడియా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం 140ని ఎలా ప్రైమ్ ఫ్యాక్టర్ చేయాలని. ఆల్రెడీ నేను చేసేసాను, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇక్కడ చేస్తాను. 140 కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అయితే 2తో చేయండి అని చెప్పాను, లేదా చివరి 0 ఉంటే 5తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే చివరి 0 ఉందంటే అది 5 చేత 2 చేత రెండింటి చేత డివిజిబుల్ అవుతుంది. సో నేనైతే ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 2తోనే స్టార్ట్ చేస్తున్నాను. సో 2తో 14 7 టైమ్స్ అండ్ 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తున్నాం. ఈ టూ టేబుల్ ఈ 7ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేయగలదు అనేది మాత్రం చెక్ చేయాలి. 2 1 * 2, 2 2 * 4, 2 3 * 6, 2 4 * 8 ఎక్కువైపోతుంది. 2 4 * 8 ఎక్కువైపోతుంది కాబట్టి 2 3 * 6. ఆ 6ని 7 నుంచి తీసేయాలి. 2 3 * 6 కదా, ఆ 6 ఇక్కడ తీసేస్తే ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఆ 1 ఈ పక్కకి వెళ్తుంది అనమాట, ఇంకా 10 అవుతుంది. ఇప్పుడు అది ఈ 2 ఈ 10 అని ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అలా మాకు ఇక్కడ 35 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 35 అనేది ఈవెన్ నెంబర్ కాదు, చివర 5 ఉంది కాబట్టి మనం దీన్ని 5తో ఫ్యాక్టరైజ్ చేస్తాం. 35 5 టేబుల్లో 7 టైమ్స్. సో 5 7s are 35. సో ఇక్కడ 7 వచ్చింది. 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని మళ్ళీ మనం 7తోనే చేస్తాం. మనకి చివరిలో 1 వస్తుంది. 1 వచ్చే వరకు ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. కాబట్టి 140ని మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు? 2 × 2 × 5 × 7గా మనం రాయొచ్చు. సో 140 క్యాన్ బి రిటన్ యాజ్ 2 × 2 × 5 × 7. 2 2లు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, 5కి 1 5లో ఒకటే ఉన్నాయి కాబట్టి 5 పవర్ 1, 7లో ఒకటే ఉన్నాయి కాబట్టి 7 పవర్ 1 రాయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. 156 ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో చేస్తాం. 2 టేబుల్లో 15లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది అనేది చూడాలి. 15లో 2 టేబుల్ మనకి 7 టైమ్స్. ఎందుకనంటే 2 7s are 14, 2 8s are అయితే 18 ఎక్కువైపోతుంది. 2 7s are 14 తీసేస్తే మనకి ఇక్కడ 1 వచ్చింది. ఆ 1 ఇప్పుడు వేసుకుంటాం, 16 అవుతుంది. అది 8 టైమ్స్ పోతుంది. అలా మనకి ఇక్కడ 78 వచ్చింది. మళ్ళీ 2 టేబుల్ 7లో 3 టైమ్స్, 2 3s are 6 ఇందాకట్లాగే ఇక్కడ 1 వస్తుంది కాబట్టి ఆ 1 ఇక్కడికి వెళ్తే 18 అయింది, 9 టైమ్స్. ఇప్పుడు వచ్చే నెంబర్ 39 అనేది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి నెక్స్ట్ 3తో చెక్ చేస్తాం. 39లో 3 టేబుల్ పోతుందా లేదా అనేది చిన్న నెంబర్ కాబట్టి మనకు తెలుసు 39లో 3 టేబుల్ పోతుంది. పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ ఇచ్చిన ఉన్న డిజిట్స్ అన్నీ కలిపేసుకోవాలి. 3ని 9ని కలిపేస్తే మనకి 12 వచ్చింది. 12 3 టేబుల్లో ఉంటుంది కాబట్టి 39 కూడా 3 టేబుల్లో ఉంటుందని చెక్ చేసుకోవచ్చు. సో డివిజిబిలిటీ ఆఫ్ 3 చూసుకోండి. డివిజిబిలిటీ ఆఫ్ 3 ఏంటి అంటే ఏదన్నా ఒక పెద్ద నెంబర్ ఇచ్చి ఇది 3 చేత డివైడ్ అవుతుందా అవదా అంటే ఈ అన్నిటిని కలిపేయాల్సి ఉంటుంది. 7 + 8 + 9 + 6 చేసుకుని ఈ అన్ని సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అనేవి కనుక 3 టేబుల్లో కనుక ఉంటే ఆ నెంబర్ 3 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు 39ని మనం 3తో చేస్తే ఈ 3లో 1 టైం, 9లో అయితే 3 టైమ్స్. సో మనకి 13 వచ్చింది. 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 13ని 13తో మాత్రమే చేయగలుగుతాం. చివరికి అలా మనకి 1 వస్తుంది. సో 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అంటే 2 × 2 × 3 × 13. సో 2లేమో 2 ఉన్నాయి, 3లేమో ఒకటే ఉంది, 13 కూడా ఒకటే ఉంది. సో అది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. 156కి అలా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3825కి ఎలా రాయాలి? చివర 5 ఉంది కాబట్టి మనం 5తో ఫ్యాక్టరైజ్ చేస్తాం.
5తో ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు 38లో మనకి 7 టైమ్స్ 5 7 ఆర్ 35, ఇంకా 3 మిగులుతుంది. 38లోంచి ఈ 35 తీసేసుకుంటే ఇంకా 3 ఇక్కడికి వెళ్తుంది అనమాట, 32 అవుతుంది. 5 32లో 6 టైమ్స్ 5 6 ఆర్ 30 కదా, ఇంకో 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడికి వెళ్తే 25 అవుతుంది 5 టైమ్స్. అలా మనకి ఇక్కడ 765 రావడం జరిగింది. మళ్ళీ చివరి ఏముంది 5 ఉంది కాబట్టి మళ్ళీ 5తో ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 3825ని మనం 5తో చేసాం, 765 వచ్చింది. మళ్ళీ దీన్ని 5తో చేస్తున్నాం. ఈ 5 ఈ 7లో 1 టైం, 1 5 ఆర్ 5 పోతే ఇంకా 2 26 అవుతుంది. ఈ 5 ఈ 26లో 5 టైమ్స్ 5 5 ఆర్ 25, ఇంకా 1 మిగులుతుంది. 15లో 3 టైమ్స్ 153 వచ్చింది. 153లో 3 టేబుల్ పోతుంది. ఇందాక చెప్పాను ఎలా చెక్ చేసుకోవాలో, ఎన్నిటిని కలిపేస్తే 3 టేబుల్లోకి రావాలి అని. ఈ 315ని 5 టైమ్స్ 3 5 ఆర్ 15 సరిపోయింది. నెక్స్ట్ 3 3లో 1 టైం 51 వచ్చింది. మళ్ళీ 3 టేబుల్ పోతుంది కాబట్టి 51లో మళ్ళీ 3 టేబుల్ 1 టైం 3 1 ఆర్ 3, ఇంకా 2 మిగులుతుంది. 21 అంటే 7 టైమ్స్ 17 వచ్చింది. 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి 17లో 1 టైం పోతుంది. సో 2 5లు 2 3లు ఒక 17 వచ్చింది. కాబట్టి మనం ఎలా రాస్తాం, 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17, 2 5లు కాబట్టి 5 పవర్ 2, 2 3లు కాబట్టి 3 పవర్ 2, 17 ఒకటే కాబట్టి 1. అసెండింగ్ ఆర్డర్లో రాసాం అనమాట. అంటే ముందు 3లు, తర్వాత 5లు, తర్వాత 17 రాయడం జరిగింది. నెక్స్ట్ 5005, ఇది కూడా చివర 5 ఉంది కాబట్టి 5తోనే చేస్తాం. 5005 5తో చేస్తే 1001 వచ్చింది. ఇప్పుడు ఇది 2తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకని ఈవెన్ నెంబర్ కాదు. 3తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకనంటే ఇది 1 ఇది 1, 1 + 1 2, 2 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 3తో అవ్వదు. 5తో కూడా అవ్వదు, ఎందుకని 1001 5తో అవ్వదు. 5తో అవ్వాలంటే చివరున్న నెంబర్ 5 అయినా అయ్యి ఉండాలి, 0 అయినా అయ్యి ఉండాలి. ఇక నెక్స్ట్ మిగిలింది 7. 7తో ఎలా చెక్ చేయాలంటే, 7 యొక్క డివిజిబిలిటీ ఎలా చెక్ చేయాలంటే లాస్ట్ నెంబర్ని డబల్ చేయాలి. అంటే 1 అని డబల్ చేయండి. 1 అని డబల్ చేస్తే 2 అవుతుంది కదా, ఆ 2ని మిగతా నెంబర్లోంచి తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది, 98 వచ్చింది. ఈ 98 7 టేబుల్లో ఉంటే ఖచ్చితంగా ఈ మొత్తం నెంబర్ 7 చేత డివిజిబుల్ అవుతుంది. 7 టేబుల్లో 98 ఉంటుందా ఉండదా అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, 14 7s ఆర్ 98 కాబట్టి ఖచ్చితంగా 7 టేబుల్లో ఈ 1001 డివిజిబుల్ అవుతుంది 7 టేబుల్తో. కాబట్టి అందువల్ల ఇక్కడ 7 టేబుల్ తీసుకోవడం జరిగింది. సో ఇది తెలియాలి అంటే ముందు మీకు 7 యొక్క డివిజిబిలిటీ తెలిసి ఉండాలి. 7 తీసుకోవాలని మీకు ఎలా తెలిసిందంటే మనం డివిజిబిలిటీ చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు 7తో చేద్దాం. దీన్ని 1001ని 7తో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 10 కాబట్టి 1 టైం, 7 1s ఆర్ 7 తీసేస్తే 10లోంచి ఇంకా 3 మిగులుతుంది, అంటే 30 ఉంటుంది. 7 టేబుల్లో 30 అంటే నియర్లీ 4 టైమ్స్ 28 వస్తుంది. 28 ఇందులో తీసేస్తే ఇంకా 2 మిగులుతుంది, 21 అంటే 3 టైమ్స్ 143 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 143 7 టేబుల్లో పోతుందో పోదో చూడాలి అంటే దీన్ని డబల్ చేయండి, అంటే 6 కదా, 6 తీసేయండి, ఎంత వచ్చింది 8, పోదు. 7 వచ్చి ఉంటే డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 143 మళ్ళీ 7తో చేయలేము కాబట్టి 7 తర్వాత వచ్చే నెంబర్ 11 చెక్ చేస్తాం అనమాట. సో 11 యొక్క డివిజిబిలిటీ ఇప్పుడు మనకు తెలిసి ఉండాలి. 11 డివిజిబిలిటీ ఎలా అంటే దీన్ని ఆడ్ ప్లేస్ అంటాం, ఎందుకని ఇది ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ది ఈవెన్ ప్లేస్ అవుతుంది, ఇది ఈవెన్ ప్లేస్. మళ్ళీ ఇదే ప్లేస్ ఆడ్ ప్లేస్, తర్వాత వచ్చి మళ్ళీ ఈవెన్ ప్లేస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అన్ని ఆడ్ ప్లేసెస్ని కలిపేయాలి, అందులోంచి అన్ని ఈవెన్ ప్లేసెస్ని కలిపి తీసేయాలి. ఓకే, ఇక్కడ మొత్తం ఆడ్ ప్లేసెస్ని కలిపేస్తే 143లో ఇది ఆడ్ ఇది ఆడ్ కలిపేసి తీసేస్తే 1 + 3 అంతా 4. అందులోంచి ఈవెన్ ప్లేసెస్ని తీసేయండి, అందులోంచి 4ని తీసేయండి, ఏమొచ్చింది 0 వచ్చింది. సో 0 వచ్చినా 11 వచ్చినా 22 వచ్చినా 33 వచ్చినా, అంటే ఇలా 11 టేబుల్లో ఉన్న ఏ నెంబర్ వచ్చినా అది 11 చేత డివిజిబుల్ అవుతుంది. 0 వచ్చినా కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడ 143కి అలా చేసినప్పుడు 0 వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 143ని ఇప్పుడు మనం 11తో చేస్తాం అనమాట. 1 టైం 1 11 పోతే ఇంకా 3 మిగులుతుంది. ఇక్కడ ఆ 3 ఇక్కడికి వెళ్తుంది 33, 3 టైమ్స్. ఇప్పుడు వచ్చిన 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 ఈ 13లో 1 టైం. సో అక్కడతో డివిజిబిలిటీ అయ్యింది మనకి. సో ఏమొచ్చింది 5 7 11 13. కాబట్టి 5 × 7 × 11 × 13 అనేది దాని యొక్క ఆన్సర్.
సో ఇలా మనకి 7 డివిజిబిలిటీ రావాలి, 11 డివిజిబిలిటీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 7429. సో ఈ 7429 చివరున్న నెంబర్ ఒక ఆడ్ నెంబర్ కాబట్టి 2 అవ్వదు, 5 అవ్వదు. 3 ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను. 3 ఎలా చెక్ చేయాలి, అన్నిటినీ కలుపుకోవాలి. 7429ని కలిపేసుకోవాలి. 1122 వచ్చింది మొత్తం కలిపేస్తే. ఇది కూడా 3 టేబుల్లో లేదు, అంటే 3 అవ్వదు, 5 అవ్వదు. 7 ఎలా చెక్ చేయాలని చెప్పుకున్నాను. అలా అన్నీ చెక్ చేస్తే 7కి అవ్వట్లేదు, 11కి అవ్వట్లేదు, 13కి కూడా అవ్వట్లేదు. నేను 11 వరకు ఇందాక డివిజిబిలిటీ చెప్పాను కాబట్టి 13కి ఎలా చెక్ చేయాలని ఇక్కడ చెప్తాను. సో 13కి ఎలా చెక్ చేయాలంటే లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయాలి. 742 అలా ఉంచుకొని ఈ 9ని కనుక మనం 4తో మల్టిప్లై చేస్తే 36 వచ్చింది. దాన్ని దీనికి కలిపేయాలి. కలిపేస్తే 778 వచ్చింది. ఇది కూడా పెద్ద నెంబరే కాబట్టి మళ్ళీ 8 తీసుకుని 4తో మల్టిప్లై చేయాలి. ఇంకా 77 మిగులుతుంది కదా, దానికి 8 4 32 కలిపేయాలి. ఎంత వచ్చింది? 109 వచ్చింది. ఈ 109లో 13 టేబుల్ పోతుందో లేదో చూడాలి. నాకు ఇది కూడా కష్టమే అనుకుంటే ఇంకెంత మిగిలింది? 109 కదా. 109లో ఈ 9ని మళ్ళీ తీసేసాను. 36 వచ్చింది, 4తో మల్టిప్లై చేసి దీనికి కలిపేశాను. 46 వచ్చింది. 46 13 టేబుల్లో ఉంటుందా ఉండదా చెక్ చేసుకోవాలి. ఉండదు. ఓకే, ఉండదు కాబట్టి ఇది 13 చేత డివిజిబుల్ అవ్వట్ల. అది 13 యొక్క డివిజిబిలిటీ. 13 యొక్క డివిజిబిలిటీ ఏంటి? లాస్ట్ డిజిట్ తీసుకోవాలి, 4తో మల్టిప్లై చేయాలి, మిగతా ఉన్న వాటికి కలిపేయాలి. మళ్ళీ మిగిలిన నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకోవాలి, 4తో మల్టిప్లై చేయాలి, ఉన్న వాటికి కలిపేయాలి. అలా చేయగా వచ్చిన నెంబర్స్ 13 టేబుల్లో కనుక ఉంటే ఆ నెంబర్ మొత్తం 13తో డివిజిబుల్ అవుతుంది. సో 13 కూడా అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ 17 చెక్ చేసుకుంటాం. ఓకే, సో 17 డివిజిబిలిటీ ఎలాగంటే 7429లో లాస్ట్ డిజిట్ మళ్ళీ తీసేసాను. దాన్ని ఇప్పుడు 5తో చేశాను. ఇందాక 13కి అయితే 4తో చేయాలి, 17కి అయితే 5తో చేయాలి. 5తో చేసి ఇందాక యాడ్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇందులోంచి 45ని తీసేయాలి. తీసేస్తే మనకి 697 వచ్చింది. ఇది ఇప్పటికీ ఇంకా పెద్ద నెంబరే కాబట్టి మళ్ళీ ఇది తీసేసుకుని దీన్ని మళ్ళీ మనం 5తో మల్టిప్లై చేస్తే 35 వచ్చింది. అంటే ఇప్పుడు ఆ 69లోంచి ఈ 35ని తీసేయాలి. తీసేస్తే 34 వచ్చింది. ఈ 34 17 టేబుల్లో ఉంటుంది. 17 2 34 కాబట్టి ఆ మొత్తం నెంబర్ 17తో డివిజిబుల్ అవుతుందనే విషయం మనకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్ 17తో స్టార్ట్ చేసామన్నమాట. సో డైరెక్ట్గా 17 అని మీకు ఎలా తెలుస్తారని అడుగుతారు. యాక్చువల్గా మనకి ఏమీ తెలియదు, మనం డివిజిబిలిటీస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సో 7429 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు 17తో దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసాం. సో ఎలా చేసామనేది ఇప్పుడు చూద్దాం. 7429ని 17తో ఫ్యాక్టరైజ్ చేస్తే 4 టైమ్స్. ఓకే, 17 4 68. 68 ఇందులోంచి తీసేస్తే ఇంకా మనకి 6 మిగులుతుంది, ఇక్కడికి వస్తుంది. అది 62 అవుతుంది. 62లో 3 టైమ్స్. 17 3 51. 51 తీసేస్తే ఇంకా 11 మిగులుతుంది, ఇక్కడ 119 వచ్చింది. 17 7 119 కాబట్టి 437 టైమ్స్ మనకి అది డివిజిబుల్ అయ్యింది. ఇప్పుడు వచ్చిన నెంబర్ ఎంత? 437. మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ 2తోని 3తోని చెక్ చేయక్కల, ఎందుకని ఆల్రెడీ మనకి 13 వరకు అవ్వని తెలిసింది కాబట్టి ఇంకా అవ్వవు. మళ్ళీ ఇది 17 చేత అవుతుందా లేదా మాత్రమే చెక్ చేయాలి. 17 చేత చెక్ చేయాలంటే దీన్ని 5తో మల్టిప్లై చేసి తీసేయాలి. 35 తీసేస్తే 8 వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా డివిజిబుల్. 17తో ఇంకొకసారి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 19 చెక్ చేయాలి. సో 19 యొక్క డివిజిబిలిటీ ఎలా అంటే ఈ చివరి నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. 19 డివిజిబిలిటీ అనమాట. సో ఇంకేం మిగిలింది? 43. దీన్ని 2తో డివిజిబుల్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చేశాను. సో లాస్ట్ నెంబర్ చూసి 2తో మల్టిప్లై చేసాం. చేసి ఇక్కడ మిగిలిన నెంబర్ ఏంటి? 43. దానికి యాడ్ చేయాలి. 13కి యాడ్ చేసాం, 17కి సబ్ట్రాక్ట్ చేసాం, మళ్ళీ 19కి యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 57. 57 అనేది 19 టేబుల్లో ఉంటుందో లేదో మీకు తెలిసి ఉండాలి. 19 3 57. కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్ 19 చేత డివిజిబుల్ అవుతుంది అని మనకి తెలిసింది. కాబట్టి ఈ 437 ఇప్పుడు మనం 19తో డివిజిబుల్ చేస్తున్నాం. 19 2 38. తీసేస్తే ఇక్కడ ఇంకా మనకి 5 మిగులుతుంది. 7 57 అంటే 3 టైమ్స్. ఇందాక వచ్చి చెప్పాను కదా.
సో 23 వచ్చింది. 23 ప్రైమ్ నెంబర్ కాబట్టి 23లో 23 పోతుంది 1 టైం. అలా మనకి 7429ని 17 ఇంటూ 19 ఇంటూ 23గా రాసాం. 17 పవర్ 1, 19 పవర్ 1, 23 పవర్ 1 అనేది మనకి ఆన్సర్ అయ్యింది. సో ఇలా ఏ నెంబర్ ఇచ్చినా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ముందు ప్రైమ్ నెంబర్స్ యొక్క డివిజిబిలిటీస్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఓకే.